హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది LTX క్లాస్. మై నేమ్ ఇస్ శ్యామ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిసెంబర్ 6th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చాయో మనం డిస్కస్ చేద్దాము. అది స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసినట్టు LTX క్లాసెస్ కి సంబంధించి మనకి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఉంటుంది. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఏ కోర్స్ కా కోర్స్ ఒక సపరేట్ బ్యాచ్ అనేది ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ CSAT కి ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంది. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి కూడా ఒక సపరేట్ బ్యాచ్ ఉంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే బాగా నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే పేరుతో ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంది. మీరు ఏ బ్యాచ్ జాయిన్ అయినా కూడా ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత మీరు అనుకున్న సబ్జెక్ట్ బాగా వచ్చేదాకా కూడా మీరు క్లాసెస్ కంటిన్యూ అవ్వచ్చు. అందుకే లైఫ్ టైం వెలిడిటీ అన్నారు. అందుకే మీరు LTX క్లాసెస్ లో జాయిన్ అయితే ఏ కోర్స్ కైనా కూడా పేరు ఇన్ఫినిటీ అనే పేరుతో ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇంగ్లీష్ లో జాయిన్ అయ్యారనుకోండి, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అంటారు. బ్యాంక్ లో జాయిన్ అయితే బ్యాంక్ ఇన్ఫినిటీ అంటారు. అంటే మీరు అనుకున్న సబ్జెక్ట్ బాగా వచ్చేదాకా కూడా క్లాసెస్ మీరు వినొచ్చు. ఫ్రెండ్స్, ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు LTX క్లాసెస్ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా LTX క్లాసెస్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక మనం డిసెంబర్ 6th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ లో వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీలోకి మనం కానీ వెళ్ళినట్టయితే, ఇక్కడ స్టార్టింగ్ లో పేజ్ నెంబర్ 1 లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కనిపించింది. అది ఒక్కసారి కేర్ఫుల్ గా మనం స్టడీ చేస్తూ అందులో ఉన్న ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమైనా ఉంటే మనం ఒకసారి వాటిని డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 1 లోనే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్ వచ్చింది. ఆర్మీ ఆపరేషనల్ ఇన్ నాగాలాండ్. ఆర్మీ ఆపరేషనల్ ఇన్ నాగాలాండ్ గోస్ ఆరీ. నాగాలాండ్ లో జరిగిన ఏదైతే ఆర్మీ వాళ్ళు చేసిన ఆపరేషన్ ఉన్నారో అది ఆరీగా మారిపోయిందంట. 15 మంది చనిపోయారట. 15 సివిలియన్స్ డెడ్. ఆరీగా మారిపోవడం అంటే ఏంటి అంటే, మీరు దీంతో ఇవాళ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదే వొకాబులరీ నెంబర్ 1 అని మీ రన్నింగ్ నోట్స్ లో మీ వొకాబులరీ బుక్ లో రాసుకోవచ్చు. ఆరీ అంటే ఏంటంటే నాట్ నార్మల్ అంటాము. ఆరీ అంటే ఏంటంటే నాట్ నార్మల్ అంటాము, లేకపోతే అబ్నార్మల్ అంటాము, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాము. సో మీరు ఆరీ తోటి మీరు రాసుకోవచ్చు. ఆరీ అంటే నాట్ నార్మల్ అని కూడా మీరు రాసుకోవచ్చు. లేదంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే చిందరవందర అయిపోయింది అంటూ ఉంటాం కదా, లేదంటే గందరగోళం జరిగింది అంటుంటాం కదా మనం. ఒకసారి ఇక్కడ కానీ మనం చూసినట్టయితే హెడ్లైన్స్ లోనే వాళ్ళు ఏమి ఇచ్చారు చూడండి. హెడ్లైన్స్ లోనే ఏమి ఇచ్చారంటే చూడండి, 6 killed in mistaken fire అన్నారు. చూసారా, ఇక్కడ మీరు గమనించినట్టయితే 6 killed in mistaken fire అంటే అనుకోకుండా జరిగిన ఒక ఫైర్. మిస్టేకెన్ అంటే అనుకోకుండా జరిగిన ఫైర్ లో 9 more అలాగే అంటే సోల్జర్ డెడ్ ఇన్ రిటాలియేటరీ వైలెన్స్ అన్నారు. ఇదిగోండి, మీరు ఈ వర్డ్ ని రాసుకోవచ్చు. ఇదే వొకాబులరీ నెంబర్ 2 గా మీరు దీన్ని చక్కగా మీ వొకాబులరీ బుక్ లో రాసుకోవచ్చు. రిటాలియేటరీ అంటే ప్రతిచర్య అంటాము. చర్యకు చర్య ప్రతిచర్య కదా. అలా మీరు రిటాలియేటరీ అంటే ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే అటాక్, రివెంజ్ అని కూడా రాసుకోవచ్చు. ప్రతిచర్య అంటాం కదమ్మా. అలా ఆల్రెడీ మనకి హెడ్లైన్స్ లోనే మనకి తెలియకుండానే 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ని కూడా మనం చూడడం జరిగింది. ఇక ఆర్టికల్ లోపలికి కానీ మనం వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, వాళ్ళు ఏమైనా వొకాబులరీ ఇచ్చారేమో ఒకసారి మనం స్టడీ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, ఇంపార్టెంట్ వొకాబులరీ ఒకటి దొరికింది. అట్లీస్ట్ 15 civilians and 1 soldier was killed following a botched operation అన్నారు. చూసారా, BOTCHED botched. BOTCHED botched అంటే ఏంటి? బాచ్డ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం బాధ్యత రాహిత్యం అంటాం. ఇంగ్లీష్ లో చెప్పాలంటే కేర్లెస్ అనే వర్డ్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెంగా మనం బాచ్డ్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ లేకపోతే కేర్లెస్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఎప్పుడైతే మిస్టేక్ అండ్ ఫైర్ అనే వర్డ్ మనం యూజ్ చేసామో అక్కడే అర్థమైంది కదా, కొంతవరకు తప్పిదం జరిగింది, మిస్టేక్ జరిగింది అని. సో బాచ్డ్ అంటే కేర్లెస్ అనే వర్డ్ మీరు రాసుకోవచ్చు. ఇదిగోండి, రిటాలియేటరీ మళ్ళీ వచ్చింది. ఎన్సూయింగ్ అంటాము. ఎన్సూయింగ్ అంటే ఏంటంటే రాబోయే అంటాము. ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పిన కొన్ని వొకాబులరీ క్లాసెస్ లో నేను మీకు ఈ పదాన్ని పరిచయం చేశాను. ఎన్సూయింగ్ అంటే గోయింగ్ టు హ్యాపెన్, రాబోతున్నా అంటామమ్మ. ఎన్సూయింగ్ అంటే ఏంటి? రాబోతున్నా అంటాం. ఇక డెత్ టాల్ అంటాం. ఎప్పుడైనా కూడా ఒక విపత్తు కానీ, ఒక ప్రమాదం కానీ, యాక్సిడెంట్ లాంటిది జరిగినప్పుడు ఎంతమంది చనిపోయారో ఏదైతే లెక్క ఉంటుందో, ఇంతమంది చనిపోయారు అని చెప్తాం కదా. అలా ఎంతమంది చనిపోయారో చెప్పడానికి వాడే పదం ఏంటంటే డెత్ టాల్, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డైడ్. దాన్ని మనం చాలా సింపుల్ గా డెత్ టాల్ అంటాం మనం ఫ్రెండ్స్. కిందలో కానీ చూసినట్టయితే ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆర్మీ హ్యావ్ ఆర్డర్డ్ అన్ ఇన్వెస్టిగేషన్. అంతే కదా, ఇన్వెస్టిగేషన్ ని వెంటనే మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. ఇక రిగ్రెట్ అనే వర్డ్ మీలో కొంతమందికి తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్పాలి. చేసింది తప్పు అని మనకే తెలిస్తే అప్పుడు దాన్ని మనం రిగ్రెట్ చేస్తాం కదా. ఒక రకంగా చెప్పాలంటే పశ్చాత్తాపం పొందుతాం, అవునా.
రిగ్రెట్ అవుతాము, అయ్యో ఎందుకు అలా చేసి ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అంటాం కదా, దాన్ని ఏమంటాం అంటే రిగ్రెట్ అంటాము. అంటే అడ్మిటింగ్ ద మిస్టేక్ అండ్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్ అంటాం మనం. ఇక ఇందులోకనే మనం చూసినట్టయితే మాక్సిమం అన్ని కూడా తెలిసిన వర్డ్స్ వచ్చాయి. అరౌండ్ 5 PM ఆన్ సాటర్డే ఎ స్పెషల్ యూనిట్ ఆఫ్ ద ఆర్మీ మిస్టేకన్లీ ఓపెన్డ్ ఫైర్. అనుకోకుండా ఫైర్ ఓపెన్ చేసేసారు, అది తప్పిదమే. దానివల్ల ఏమైందంటే కొంత ఇబ్బంది జరిగింది, కొంతమంది చనిపోయారు అని కూడా రాశారు. ఇలా ఈ ఆర్టికల్లో మనకు ఆల్రెడీ తెలియకుండానే మంచి మంచి వర్డ్స్ నేను పరిచయం చేశాను. కంగారు పడకండి, మీకు తెలుసు. నేను క్లాస్ చివరిలో మళ్ళీ ప్రతి వర్డ్ ని కూడా మీకోసం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ వాటిని రాస్తాను. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, క్లాషెస్ అంటే గొడవలు, క్లాషెస్ అంటే గొడవలు. ఎరప్ట్ అంటే మొదలయ్యే, వాల్కానిక్ ఎరప్షన్ అంటాం. అంటే ఎరప్ట్ అయింది అంటే గొడవ మొదలైంది, గొడవలు మొదలయ్యాయి చెప్పడానికి ఎరప్ట్ అంటాం ఫ్రెండ్స్, ఎరప్ట్ అంటాం. ఇదిగోండి అలార్మ్డ్, అలార్మ్డ్ బై ద గన్ షాట్స్. అలార్మ్డ్ అంటే ఒక్కసారిగా కంగారు పడడం, టెన్షన్ కి గురవ్వడం, షాక్ అవ్వడం లేదా సర్ప్రైజ్ అవ్వడం అంటాం. అలార్మ్డ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? టెన్షన్ పడడం, టెన్షన్ కి గురవ్వడం అంటాం మనం, అలార్మ్డ్ అంటాం. ఓకేనా? ఇక క్లాషెస్ అంటే నేను చెప్పకపోయినా మీ అందరికీ బాగా తెలుసు, గొడవ పెట్టుకోవడానికి క్లాష్ అంటాం, గొడవ అవ్వడానికి క్లాష్ అంటాం. ట్రూప్స్ అంటే చాలా మంది జనాలు, మెనీ పీపుల్ అమ్మ. ట్రూప్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ టుగెదర్. సరే, ఈజీ వొకాబులరీ అయినా కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో చూసే వారిలో కొంతమందికి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇంగ్లీష్ మీద అసలు అవగాహన లేని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పడమే నా బాధ్యత కదా. సో ట్రూప్స్ అంటే ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇక దేంతో గొడవలు పెట్టుకున్నారు, గొడవ దేంతో కొట్టుకున్నారు ఒకరినొకరు అంటే స్టిక్స్ తో కొట్టుకున్నారు. స్టిక్స్ అంటే కర్రలు. మరి MACHETES అనే ఒక మంచి వర్డ్ వచ్చింది చూడండి. MACHETES. మాచిటీస్ అంటే కత్తులమ్మ, కత్తులు కటార్లు అంటాం కదా, నైఫ్స్ అంటాం అమ్మ. మాచిటీస్ అంటే ఏంటంటే నైఫ్స్ అంటాం మనం. మాచిటీస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? నైఫ్స్ అంటాం మనం, నైఫ్స్ అంటాం. స్టిక్స్ అంటే మనకి బాగా తెలుసు. సరే, మాచిటీస్ అంటే నైఫ్స్ కదా. ఒకసారి మనం మళ్ళీ పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే సెకండ్ కాలమ్ లో ఏమైనా తెలియని పదాలు ఉన్నాయేమో ఒకసారి మనం జాగ్రత్తగా స్టడీ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా నాతో పాటు వీడియో పాజ్ చేసుకుని చక్కగా స్టడీ చేయండి. సెవరల్ సివిలియన్స్ అండ్ సోల్జర్స్ వర్ ఇంజూర్డ్. చాలా మంది దెబ్బలు తిన్నారు. అట్లీస్ట్ 2 vehicles ఆఫ్ ద ఆర్మీ స్పెషల్ యూనిట్ వర్ సెట్ ఆన్ ఫైర్. చూసారా, నిప్పు పెట్టారు అని చెప్పడానికి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇది. నిప్పు పెట్టారు, బస్సు తగలబెట్టారు, లేకపోతే పోలీస్ జీప్ తగలబెట్టారు, ఇటువంటివి చెప్పేటప్పుడు సెట్ ఆన్ ఫైర్ అంటాం. ఏమంటాము? సెట్ ఆన్ ఫైర్ అంటాం. ఇదిగోండి మాబ్ అంటే మళ్ళీ చాలా మంది కలిస్తే మాబ్ అంటాం, మాబ్. ఇక అటాక్ అంటే అటాక్ చేయడం. మరి వాండలైజింగ్ అంటే ఏంటమ్మా? నిప్పు పెట్టి తగలబెట్టడాన్ని వాండలైజ్ అంటాం. నిప్పు పెట్టి తగలబెట్టడాన్ని వాండలైజ్ అంటాము. వాండలైజింగ్ అంటే డిస్ట్రాయింగ్ సంథింగ్. ఓకేనా? నాశనం చేయడాన్ని మనం వాండలైజ్ అంటాం, డిస్ట్రాయింగ్ సంథింగ్ అంటాం మనం. సరే, ఇక్కడ మనందరికీ తెలిసిన వర్డ్ అయినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. క్రెడిబుల్ అన్నాము, నమ్మసక్యంగా ఉన్నది, నమ్మచ్చు అంటాం కదా. క్రెడిబుల్ అంటే ఎస్ ఐ కెన్ బిలీవ్, అంటే అతను చెప్పింది నేను నమ్మచ్చు. అలా నమ్మచ్చు అని చెప్పేటప్పుడు మనం ఏ వొకాబులరీ వాడతాం అంటే క్రెడిబుల్ అనే వొకాబులరీ వాడతాం. అంటే అతను చెప్పింది నేను నమ్ముతాను, అతను చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పడానికి క్రెడిబుల్ అనే వర్డ్ ని మనం యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక చూడండి, ఆఫ్ ద లైక్లీ మూవ్మెంట్ ఆఫ్ ఇన్సర్జెన్స్. ఎస్, INSURGENTS. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్సర్జెన్స్? ఎవరైతే గొడవ పెట్టుకుంటున్నారో, ఎవరైతే రివోల్ట్ అవుతున్నారు, ఎవరైతే రివోల్ట్ అవుతున్నారు అంటే ఉద్యమం చేస్తున్నారు, అంటే ఎవరైతే ఉన్నదానికి ఎగెనిస్ట్ గా పోరాడుతున్నారు, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, అది పక్కన పెడితే పోరాటం చేసే వాళ్ళని ఏమంటామంటే మనం ఇన్సర్జెన్స్ అంటాం. పోరాటం చేసే వాళ్ళని ఇన్సర్జెన్స్ అంటాం. ఆఫ్టర్ మాత్ అంటే ఏదైనా ఒక ఘటన జరిగిన తర్వాత మనం ఆఫ్టర్ మాత్ అంటాం. అంటే ఆఫ్టర్ అన్ ఇన్సిడెంట్, ఆఫ్టర్ అన్ ఇష్యూ, ఆఫ్టర్ అన్ ఇన్సిడెంట్ లేదా ఆఫ్టర్ అన్ ఇష్యూ అలా చెప్పేటప్పుడు దాన్ని మనం ఆఫ్టర్ మాత్ అంటాం. ఇదిగోండి రిగ్రెటెడ్ మళ్ళీ మన కోసం వచ్చేసింది. రిగ్రెటెడ్ అంటే ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ సంథింగ్. రిగ్రెట్ అంటే ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ సంథింగ్. అన్ఫార్చునేట్ అంటే మన అందరికీ తెలుసు, అన్ఫార్చునేట్ అంటాం. అంటే అనుకోకుండా ఏదైతే మనకు కలిసి రాలేదో, ఏదైతే మనకు వద్దనుకున్నామో అదే వస్తే అన్ఫార్చునేట్ అంటాం అన్నమాట. ఇక దాదాపు మనకి ఇందులో అన్ని కూడా తెలిసిన వర్డ్సే వచ్చాయి. అయినా కూడా రన్నింగ్ నోట్స్ ఎప్పుడు కూడా పెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు వొకాబులరీ బుక్ అని ఒక బుక్ పెట్టుకుని నేను చెప్తున్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మీరు మీ బుక్ లో రాసుకోండి. ఎప్పుడైనా ఒక రోజు క్లాస్ మిస్ అయినా కూడా మీరు ఆ రోజు పేపర్ చదవడం మాత్రం మిస్ అవ్వకూడదు. ఓకేనా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజీగా ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, మీరు కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు, మీ ఎగ్జామ్స్ తో మీరు బిజీగా ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఒక రోజు అవ్వలేదు అనుకోండి, దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. దాని గురించి ఎక్కువ ఇబ్బంది పడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 week లో మీరు
ఎన్నిసార్లు వీలుంటే, ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు చదవడానికి ట్రై చేయండి. డైలీ చేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా అవ్వలేదనుకోండి, దట్స్ ఓకే. కానీ వీలున్నంత వరకు ప్రయత్నం చేయండి. ఇదిగోండి, పర్సనల్, PERSONNEL, PERSONNEL. పర్సనల్ అంటే ఏంటి? అఫీషియల్స్, ఆఫీసర్స్. పర్సనల్స్ అంటే ఏంటమ్మా? ఆఫీసర్స్ అంటాం. పర్సనల్స్ అంటే ఏంటమ్మా? ఆఫీసర్స్ అంటాం. ఇదిగోండి, టార్చింగ్ అనే వర్డ్ యూజ్ చేశారు. పీపుల్ టార్చింగ్ వెహికల్స్. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, ఎవరైతే ఆ ఇన్సిడెంట్ లో కొంత గాయపడ్డారో, ఇబ్బందికి గురయ్యారో, వాళ్ళు రివర్స్ అయిపోయారు కదా, పోలీస్ వెహికల్ ని, ఆర్మీ వెహికల్స్ ని ఇబ్బంది పెడుతున్నారు కదా, తగలబెడుతున్నారు కదా, దానికి మనం టార్చింగ్ అనే వర్డ్ కూడా వాడచ్చు. దాదాపుగా మనకి ఇందులో అన్ని తెలిసిన పదాలే వచ్చాయని చెప్పొచ్చు. ఇవి కాకుండా ఇంపోజ్డ్, మనం స్ట్రిక్ట్ రూల్స్ ఇంపోజ్ చేసామనుకోండి, అంటే బలవంతం పెడితే దాన్ని మనం ఇంపోజ్ అంటాం. ఇక నెక్స్ట్ వర్డ్ వచ్చింది బారింగ్, BARRING. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బారింగ్? ఆపడాన్ని, అడ్డుకట్ట వేయడాన్ని ఏమంటామంటే బారింగ్ అంటాము. దేన్నైనా ఆపడం లేదా అడ్డుకట్ట వేయడాన్ని ఏమంటామంటే బారింగ్ అంటాం. ఏమంటాము? బారింగ్. సరేనా? మరి ఒక్కసారి మీ అందరికీ తెలిసినట్టే, నేను ఈ ఆర్టికల్ 1 లో ఏదైతే నేను వర్డ్స్ చెప్పానో వాటిని ఒక్కసారి మీకోసం నేను రివైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా రివైజ్ చేయడం వల్ల మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది. ఆరి అనే మంచి వర్డ్ ని నేను మీకు పరిచయం చేయడం జరిగింది. అలాగే రిటాలియేటరీ, అంటే ఎవరైతే ఉన్న వాస్తవానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో దాన్ని రిటాలియేషన్ అంటాం. రిటాలియేషన్ లేదా రిటాలియేటరీ అంటాం. ఎవరైతే రివోల్ట్ చేస్తున్నారో అంటే కదా, వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక బాచ్డ్ అనే వర్డ్ ని నేను మీకు పరిచయం చేశాను, అంటే బాధ్యతారాహిత్యం, కేర్లెస్ అని నేను మీకు మీనింగ్ కూడా క్లియర్ గా చెప్పాను. బాచ్డ్ అంటే కేర్లెస్ అని చెప్పాను. ఇక జరగబోయే, రాబోయే అని చెప్పడానికి ఎన్సూయింగ్ అంటాం. ఏమంటాము? ఎన్సూయింగ్ అంటాం. గోయింగ్ టు హ్యాపెన్ అంటాం. గోయింగ్ టు హ్యాపెన్ అంటాం. కంగారు పడిపోయారు, ఆశ్చర్యపడిపోయారు, భయపడిపోయారు అని చెప్పడానికి అలార్మ్డ్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. ఇక కత్తులు అంటే స్టిక్స్ అని మన అందరికీ తెలుసు. మరి నైఫ్స్ కి నేను ఒక పదాన్ని పరిచయం చేశాను, మాచిటిస్ అనే పదాన్ని పరిచయం చేశాను. MACHETES. గుర్తుందా మై డియర్ ఫ్రెండ్స్? మాచిటిస్ అంటే ఏంటమ్మా? కత్తులు, కటార్లు అని చెప్పాను. ఇక నమ్మచ్చు, నమ్మాలి, నమ్మశక్యంగా ఉన్నది అని చెప్పడానికి క్రెడిబుల్ అంటాం మనం. ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి నేను ఒక మంచి పదాన్ని చెప్పొచ్చు, ఇన్సర్జెన్స్ అన్నాను, అంటే వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇన్సర్జెన్స్ అన్నాము, వ్యతిరేకంగా పోరాడాన్ని ఇన్సర్జెన్స్ అంటాము. అంతేకాకుండా అడ్డుకట్ట వేయడాన్ని, ఆపడాన్ని కూడా బారింగ్ అనే వర్డ్ తోటి నేను మీకు పరిచయం చేశాను. వాండలైజ్ అనే వర్డ్ కూడా అనేక సార్లు మనకి ఆర్టికల్లో వచ్చింది. చూసారా? ప్రతి ఆర్టికల్ అయిపోయిన వెంటనే మనం ఇలా రాసుకోవడం వల్ల రివిజన్ అవుతుంది, బాగా గుర్తుంటుంది. వాండలైజ్ అంటే డిస్ట్రాయ్ చేయడం అనమాట. నిప్పు పెట్టి తగలు పెట్టారని చెప్పడాన్ని ఏమంటాం అంటే సెట్ ఆన్ ఫైర్ అంటే. ఇది ఒక మంచి ఎక్స్ప్రెషన్, ఇది ఒక మంచి ఎక్స్ప్రెషన్. సెట్ ఆన్ ఫైర్ అనేది ఒక మంచి ఎక్స్ప్రెషన్ అమ్మా. సెట్ ఆన్ ఫైర్ అనేది ఒక మంచి ఎక్స్ప్రెషన్. ఇలా మనకి చాలానే మంచి వొకాబులరీ వచ్చాయి. ఫస్ట్ ఆర్టికల్లోనే మంచి వర్డ్స్ వచ్చాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఆర్టికల్లో వెళ్దాము. అక్కడ ఎటువంటి వొకాబులరీ ఉన్నాయో ఒకసారి మనం స్టడీ చేద్దాం. కొంచెం ఇప్పుడు నేను చెప్పబోయేది వినడానికి కొంత మనకి దాన్ని ఏమంటారు, బాధగానే ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకో చెప్పనా? మనందరం కూడా గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం, ఈ కరోనా కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి. నిజమే, ఈ ఆర్టికల్ చదివినప్పుడు నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 years నుంచి కూడా మనం అందరం కూడా ఇబ్బంది పడుతున్నాము. ఈ కోవిడ్ ఎప్పుడు పోతుందా మన లైఫ్ లోంచి, ఎప్పుడు పూర్తిగా మనం మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరగగలం అన్న రోజు కోసం మనం అందరం ఎదురు చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ కేసెస్ పెరగడం కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. అయినా కూడా నేను ఈ ఆర్టికల్ ఎందుకు చెప్తున్నానంటే భయాన్ని పెంచడానికి అయితే కాదు, వొకాబులరీ ఏవైతే ఇందులో ఉన్నాయో అవి మన ఎగ్జామ్స్ కి చాలా ఉపయోగపడే వొకాబులరీ కాబట్టి నేను ఈ ఆర్టికల్ ని చూస్ చేసుకున్నాను. ఓకేనా? ఇదిగోండి, బీహార్ కేరళ అప్డేట్ COVID-19 డెత్ టోల్. బీహార్ కేరళలో ఉన్న కేసెస్ గురించి ఆర్టికల్లో రాశారు. డెత్ టోల్ అంటే ఎంతమంది చనిపోయారు చెప్పాను. టోల్ అంటే ఏంటని చెప్పాను. టోల్ అంటే లెక్క, ఓకేనా, నెంబర్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇండియన్ ఫెటాలిటీస్ చూసారా? ఫెటాలిటీస్ అంటే చనిపోవడం, డెత్ అమ్మా. ఎంతమంది చనిపోయారు? ఫాటల్ అంటే డెత్ అమ్మా. ఫాటల్ అంటే ఏంటమ్మా? ఫాటల్ అంటే డెత్. ఎంతమంది చనిపోయారట? 2,000 పైగా, సుమారుగా ఆల్మోస్ట్ 3,000 పైగా ఒక్క రోజులోనే చనిపోవడం కొంత బాధని గురి చేస్తుంది, భయాన్ని కూడా కలిగిస్తుంది. ఫెటాలిటీస్ అంటే ఏంటంటే డెత్ అమ్మా. ఫెటాలిటీస్ అంటే డెత్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మనం ఆర్టికల్లోకి వెళ్ళి తెలియని వర్డ్స్ ఉన్నాయేమో చూద్దామా. ఇండియా సా ఏ సింగిల్ డే రైజ్ ఆఫ్ ఫెటాలిటీస్. చూసారా? మళ్ళీ వచ్చింది మీకోసం ఫెటాలిటీస్ అనే వొకాబులరీ, అంటే డెత్. ఫెటాలిటీస్ అంటే డెత్ అమ్మా. ఓకేనా? ఫెటాలిటీస్ అంటే డెత్.
ఇక ఒకసారి మనం కానీ ఇందులోకి వెళ్ళినట్టయితే దాదాపు థర్డ్ పారాగ్రాఫ్ వరకు మనకి ఏమీ లేవు. అన్ని నార్మల్ గా మనం రోజువారీ జీవితంలో మాట్లాడడానికి వాడే వొకాబులరీ ఉన్నాయి. రీకన్సిలియేషన్ అనే వర్డ్ ని ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. గతంలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు. రీకన్సైల్ అంటే మళ్ళీ కలవడం అమ్మ, మళ్ళీ ముందుకు రావడం. రీకన్సిలియేషన్ అంటే మళ్ళీ రావడం అంటాము. ఓకేనా? ఇక స్పైక్ అనే వర్డ్ మనలో చాలా మంది తెలిసినా కూడా తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. SPIKE స్పైక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్పైక్? స్పైక్ అంటే పెరిగింది. షోయింగ్ స్పైక్ అంటాం కదా, ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి, కరోనా వైరస్ కేసెస్ పెరుగుతున్నాయి కదా, అలా పెరుగుతున్నాయని చెప్పడాన్ని ఏమంటామంటే మనం స్పైకే కదా అంటాం మనం ఫ్రెండ్స్, స్పైక్ అని అంటాం. ఓకే, అదే విధంగా కానీ మా ఫ్రెండ్స్ ఇక్కడ కానీ మనం చూసినట్టయితే దాదాపుగా మనకి ఇక్కడ అన్ని కూడా ఇదిగోండి 17 మోర్ ఒమిక్రాన్ కేసెస్ డిటెక్టెడ్. ఇంకొక 17 ఒమిక్రాన్ కేసెస్ కూడా బయటపడ్డాయిట. అయితే ఇలా రాసిన ఆర్టికల్లో మనకి తెలియని వర్డ్స్ ఏమీ లేవనే చెప్పొచ్చు. అయినా మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే ఒకసారి చదవండి, నష్టం ఏమీ లేదు. తెలియని వర్డ్ ఏదైనా ఉంటే చక్కగా మీరు రాసేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే, ఇక మనకి ఇదే పేజ్ లో కానీ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఒకసారి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, పేజ్ నెంబర్ 1 లో చూడండి. ఇక్కడ కోవిడ్ కేసెస్, మళ్ళీ అనుకోకుండా ఈ కోవిడ్ గురించి మాట్లాడుతున్నా, మరి తప్పదు. ఇప్పుడు ఎప్పుడైతే మరి కేసెస్ పెరుగుతున్నాయో న్యూస్ పేపర్ లో ఎక్కువ అటువంటి పదజాలమే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం వాటిని స్టడీ చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏమన్నారు, హెడ్లైన్స్ అవుతున్నాను, కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. కోవిడ్ కేసెస్ కుడ్ సర్చ్ ఫర్ జనవరి ఆర్ ఫిబ్రవరి. జనవరి మధ్యలో కేసులు పెరుగుతాయట. ఇక ఫిబ్రవరి అయ్యేటప్పటికి కేసులు బాగా పీక్ లోకి వెళ్ళిపోతాయట. పీక్ అంటే చాలా ఎక్కువ అని అర్థం. ఇదిగోండి, సర్జ్ అనే వర్డ్ ని వాళ్ళు మన కోసం వాడారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సర్జ్? సర్జ్ అంటే పెరగడం. ఓకేనా? సర్జ్ అంటే ఏంటమ్మా? పెరగడం. కేసులు పెరిగాయని చెప్పడాన్ని ఏమంటామంటే సర్జ్ అంటాం. కేసులు పెరిగాయని చెప్పడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? సర్జ్ అంటాము. ఒక్కసారి మరి మనం ఆలస్యం చేయకుండా ఇందులోకి వెళ్ళిపోయి మనకి ఇందులో వచ్చిన మంచి వొకాబులరీ ఏమున్నాయో స్టడీ చేద్దామా ఫ్రెండ్స్? రైట్, ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ మనకి కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది, అది స్టడీ చేద్దాం. ది అప్కమింగ్ ఇయర్ మే నాట్ స్టార్ట్ ఆన్ ఏ గుడ్ నోట్. రానున్న సంవత్సరం శుభంతో మొదలవ్వట్లేదట. ఎందుకంటే సర్జ్ కనిపిస్తుంది. COVID-19 కేసెస్ ఎక్కువ ఉండే అవకాశం జనవరిలో ఉంటుందట. ఈజ్ యాంటిసిపేటెడ్ అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ యాంటిసిపేటెడ్? జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడాన్ని, ఎజ్యూమ్ చేసి చెప్పడాన్ని యాంటిసిపేట్ అంటాం. కంగారు పడకండి, మీకు స్పెల్లింగ్ తెలియకపోతే నేను చివరిలో మళ్ళీ అన్ని కూడా రాస్తాను. యాంటిసిపేట్ అంటే జరగబోయేది ముందే పసిగట్టడాన్ని, ఎజ్యూమ్ చేసి చెప్పడాన్ని యాంటిసిపేట్ అంటాం. ఓకేనా? యాంటిసిపేట్ అంటాం. ఇందులో కానీ మనం వెళ్ళినట్టయితే సెకండ్ పారాగ్రాఫ్ లో మాక్సిమం అన్ని కూడా తెలిసిన పదాలే వచ్చాయి. ఇక పీక్ అనే ఒక పదమే మళ్ళీ వచ్చింది, తెలియని వాళ్ళు రాసుకోవచ్చు. పీక్ అంటే చాలా ఎక్కువ అంటాం అనే విషయం మనందరికీ తెలుసు కదా. తెలుగులో కూడా పీక్ అనే పదం ఒక వాడుక భాషలో ఒక పదం అయిపోయింది. ఈ సినిమాలో వాడి పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉందిరా అంటాం. ఈ సినిమాలో హీరో పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉందిరా అంటాం. అలా కొన్ని ఇంగ్లీష్ పదాలు మనకి తెలుగులో మామూలుగా రోజువారీ భాషలో కూడా నార్మల్ గా they have become very commonly used words, right? There are many English words which have become very common in even Telugu. సరే ఫ్రెండ్స్, దాదాపు ఈ పర్టికులర్ దీంట్లో మనకి అన్ని కూడా తెలిసిన వర్డ్స్ వచ్చాయి. ఇక సెకండ్ కాలం లోకి మనం కానీ వెళ్తే తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్ లో కూడా చూద్దామా? రైట్, ప్రికాషన్స్ అనే వర్డ్ మన అందరికీ తెలిసిన వర్డే, అయినా కొంతమంది కోసం చెప్తున్నాను, ఈ పదం తెలియకపోయే అవకాశాలు ఉంటాయి. లైవ్లీహుడ్ అంటే జీవనాధారం అమ్మ. మై ఫ్రెండ్స్, లైవ్లీహుడ్ ఏంటమ్మా? లైవ్లీహుడ్ అంటే ఏంటంటే జీవనాధారం. లైవ్లీహుడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? జీవనాధారం అంటాం. మనిషి బ్రతకడానికి ఏదో ఒక జీవనాధారం అంటూ ఉంటుంది. రానున్న సంవత్సరంలో ఆ లైవ్లీహుడ్ కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అలాగే నిపుణులు వార్నింగ్ ఇచ్చారు. దాన్ని బట్టి కొంచెం మనం దీని గురించి ఎక్కువ ఆలోచించినా టెన్షన్ ఉంటుంది తప్ప ఉపయోగం లేదు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఉన్నంతలో మన కేర్ అనేది తీసుకోవాలి. మాస్క్స్ అవి పెట్టుకోవడం లాంటివి మనం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. కొంతవరకు ఇబ్బంది నేను ఒప్పుకుంటాను. నేను కూడా 1.5 years నుంచి కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఏదో ఒక పాయింట్ ఆఫ్ మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఎన్నాళ్ళు అనిపిస్తుంటుంది. కానీ తప్పదు. మనం నేచర్ ని మనం ఎంత ప్రేమిస్తామో నేచర్ మన ఇబ్బంది పెట్టినప్పుడు కూడా భరించాలి. ఇదిగోండి, 39 మెడికల్ స్టూడెంట్స్ టెస్ట్ పాజిటివ్. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆర్టికల్ నేను చెప్పడానికి గల రీజన్ భయాన్ని పెంచడానికో
ఇంకోటో కాదు, వొకాబులరీ ఇందులో వచ్చాయి. 39 మంది మెడికల్ స్టూడెంట్స్ కి COVID-19 వచ్చిందట, కరోనా వైరస్ సోకిందట. ఒక్కసారి మరి మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళి వొకాబులరీ ఏమున్నాయో చదివేద్దామా ఫ్రెండ్స్? ఇదిగోండి చూడండి. అరౌండ్ 39 మెడికల్ స్టూడెంట్స్ ఆఫ్ చల్మేద ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటమ్మా. ఇది కరీంనగర్ లో ఉన్నట్టుంది మెడికల్ కాలేజ్, నాకు ఐడియా లేదు. ఈ మెడికల్ కాలేజ్ కి సంబంధించి 39 మంది మెడికల్ స్టూడెంట్స్ కి, అలాగే కొంతమంది స్టాఫ్ కూడా ఈ కరోనా వైరస్ అనేది వచ్చిందట. అయితే ఒకటి చెప్పగలను, దాదాపు ఈ ఆర్టికల్లో మీకు అన్ని కూడా తెలిసిన వర్డ్సే వచ్చాయి ఫ్రెండ్స్, ఏవి కూడా తెలియని వర్డ్స్ రాలేదని చెప్పాలి. అయినా కూడా ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ పేజ్ నెంబర్ కాలం నెంబర్ 1 లో అయితే ఆల్ వర్డ్స్ ఆర్ నోన్ టు అస్, మనకి అన్ని కూడా దాదాపు తెలిసిన వర్డ్సే వచ్చాయి. ఇక పేజ్ నెంబర్ మన కాలం నెంబర్ 2 లో కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా తెలిసిన వర్డ్సే వచ్చాయని చెప్పొచ్చు. కాకపోతే ఒక పదాన్ని నేను పరిచయం చేస్తాను చూడండి. ఎక్స్పీడిటర్ అన్నాడు. ఎక్స్పీడిటెడ్, నేను స్పెల్లింగ్ డిక్టేట్ కూడా చేస్తున్నాను మీకోసం. ఎక్స్పీడిటెడ్ అంటే ఏంటని అడుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ పదం బాగా ఇంపార్టెంట్ వర్డే. ఇదిగోండి, నేను దాన్ని మీకోసం ఒకసారి అండర్లైన్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది ఆ వర్డ్ ఎక్స్పీడిటెడ్, చూసారా? ఈఎక్స్ నేను రాస్తాను మీకు కనిపించకపోతే. ఈఎక్స్పిఈ, ఈఎక్స్పిఈ డిఐటిఈడి, ఓకేనా? ఈఎక్స్పిఈ డిఐటిఈడి. ఎక్స్పీడిటెడ్ అంటే ఏంటి అంటే మేక్ హ్యాపన్ సూనర్, అంటే జరగబోయేది త్వరగా జరిగిపోవడాన్ని ఏమంటాం అంటే ఎక్స్పీడిటెడ్ అంటాం. అంటే మేక్ హ్యాపెన్ సూనర్ అంటే త్వరగా చేయడాన్ని, ఏదైనా పనిని మనం త్వరగా చేయడాన్ని. మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పాలంటే వేగవంతం చేయడం అంటాం. ఎక్స్పీడిట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, వేగవంతం చేయడం అంటాం. ఏదైనా ఒక పనిని మనం వేగవంతం చేస్తాం కదా, కొన్నిసార్లు తప్పదు అనుకున్నప్పుడు స్పీడప్ చేస్తాం కదా, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎక్స్పీడిటెడ్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఏమంటాము? ఎక్స్పీడిటెడ్ అంటాము. సరే, ఇక ఇదే పేజ్ నెంబర్ 1 లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఆర్టికల్ కనిపించింది. అదేంటంటే ఫ్రెండ్స్, యాక్సిడెంట్ ఒకటి జరిగింది. అలా జరిగిన యాక్సిడెంట్ కి సంబంధించి ఒక ఆర్టికల్ రాశారు. అదేంటో నేను మీకు ఒకసారి పరిచయం చేస్తాను. అందులో ఉన్న వొకాబులరీని కేర్ఫుల్ గా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. 3 killed as TSRTC bus collides with a car. కొలైడ్స్ అంటే యాక్సిడెంట్ జరిగింది, ఒక బస్సు కార్ ని గుద్దేసిందట. అలా గుద్దడాన్ని ఏమంటామంటే కొలైడ్ అంటామన్న విషయం మనందరికీ తెలిసిందే. 3 others sustain injuries. దెబ్బలు తగిలించుకోవడాన్ని సస్టైన్ అంటాం, అంటే భరిస్తున్నారు అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, సస్టైన్ అంటే భరించడం అనమాట. సస్టైన్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, భరించడం అంటాం. సస్టైన్ అంటే భరించడం అంటాం. దేని భరించారు? ఇంజురీస్ ని భరించారు. ఆ ఇంజురీస్ ఇంజురీస్ అంటే దెబ్బలు. అయితే ఎటువంటి ఇంజురీస్? గ్రీవియస్ ఇంజురీస్ అన్నారు. చూసారా ఫ్రెండ్స్? GRIEVOUS, గ్రీవియస్ అనే వర్డే మీరు చక్కగా మీ బుక్ లో రాసుకోవచ్చు. గ్రీవియస్ అంటే సివియర్ ఇంజురీస్ అంటాం. యాక్సిడెంట్ అయింది, దెబ్బలు కొంచెం గట్టిగానే తగిలాయట ఫ్రెండ్స్. మరి ఒక్కసారి మనం కానీ ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలియని వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో మరి ఒక్కసారి స్టడీ చేసేద్దామా? ఇదిగోండి. ఏ 45-year-old man and 2 children were killed. చనిపోయారట ఫ్రెండ్స్ కొంతమంది. 3 other occupants of the car. ఆక్యుపెంట్స్ అంటే ఎవరైతే కార్ లో ఉన్నారో వాళ్ళని ఆక్యుపెంట్స్ అంటాము. సస్టైన్డ్, అనుకోండి దెబ్బలు తగిలించుకుని భరించారు పాపం. సస్టైన్డ్ మల్టిపుల్ ఇంజురీస్, రకరకాల చోట్ల వాళ్ళకి దెబ్బలు అనేవి బాగా తగిలేయట. సో ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో కూడా మనకి మెన్షన్ చేశారు. అయితే అలా చెప్పిన దాంట్లో మనకి వొకాబులరీ ఏమి మాత్రం తెలియనివి ఏమీ రాలేదు, అన్ని కూడా తెలిసిన వర్డ్సే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక ఇందులో మనకని చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ ఐడెంటిటీ అన్నోన్ అన్నారు కదా, కొంతమంది చనిపోయారు, వాళ్ళ గురించి వివరాలు కూడా ఏమి తెలియవట. ఇక ఈ వర్డ్ చూడండి, ఇంతకీ ఘాస్లీ రోడ్ అన్నారు. ఆ రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉందట. ఘాస్లీ అంటే బ్యాడ్, ఓకేనా? ఘాస్లీ ఇక్కడ రాస్తున్నాను, GHASTLY, ఓకేనా? ఘాస్లీ. మై డియర్ ఫ్రెండ్స్, ఘాస్లీ అంటే వెరీ బ్యాడ్ అంటాం మనం. ఘాస్లీ అంటే వెరీ బ్యాడ్ అంటాం. అంతేకాకుండా ఇంకొక వర్డ్ కూడా వచ్చింది, హెయిల్డ్ అనే వర్డ్ వచ్చింది. హెయిల్డ్ అంటే ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో, అంటే వేర్ డు యూ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో చెప్పడాన్ని హెయిల్ ఫ్రమ్ అంటాం ఫ్రెండ్స్. ఏమంటాము? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పడాన్ని ఏమంటామంటే హెయిల్ ఫ్రమ్ అంటాం. హెయిల్ ఫ్రమ్ అంటాం, ఓకేనా? సరే, ఇక దాదాపుగా మనకి మిగిలిన వర్డ్స్ అన్ని కూడా తెలిసిన వర్డ్స్ అని చెప్పొచ్చు. ఇదే విధంగా మనం కానీ పేజ్ నెంబర్ 2 లో చూస్తే ఒకసారి చదవండి, మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 3 లో మనం కానీ చూస్తే ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్స్ తో ఆర్టికల్ ని వాళ్ళు రాశారు. ఇందులో కూడా మనకి తెలియని వర్డ్స్ అయితే కొన్ని ఉన్నాయి, వాటిని మనం ఒకసారి చక్కగా స్టడీ చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి హెడ్లైన్స్ అయితే రాశారు. ఏజ్ నో బార్ ఫర్ డిజిటల్ హనీ ట్రాప్.
డిజిటల్ హనీ ట్రాప్ అంటే ఏంటి సార్ అంటే, నేను ఈ యొక్క ఆర్టికల్ కంటెంట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయను. మన ఫోకస్ అంతా వొకాబులరీయే కదా. బట్ అయినా కూడా మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఏమి లేదు నాన్న, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంటర్నెట్ ని మిస్యూజ్ చేయడం వల్ల కావచ్చు, లేదంటే కొంతమందిని నమ్మేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. అలా మోసపోవడాన్ని ఏమంటామంటే ట్రాప్ లో పడిపోతున్నారు అంటాం. అలా ట్రాప్ లో పడి మోసపోతున్న వాళ్ళల్లో రకరకాల వయస్కులు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అలా రకరకాల మంది ఉన్నారట అన్న విషయాన్ని వీళ్ళు మెన్షన్ చేశారు. మరి ఇందులో ఒక్కసారి మనకి తెలియని వర్డ్స్ ఏమైనా వచ్చాయేమో మరి చూసేద్దామా? రైట్, ఇక్కడ వాళ్ళు రాసిన హెడ్లైన్స్ లోనే ఒక వర్డ్ అయితే మనకు వచ్చింది. కేర్ఫుల్ గా దాన్ని అబ్జర్వ్ చేయండి. నో అరెస్ట్స్ యట్, ఇంకా ఎవరినైతే అరెస్ట్ చేయలేదు. యాజ్ ట్రేసింగ్ కుక్స్ ఈజ్ ఏ ట్రేసింగ్ క్రూక్స్ ఇది ఛాలెంజింగ్ టాస్క్. ఇదిగోండి, ఎవరైతే ఇటువంటి మోసాలు చేస్తున్నారో, క్రూక్ అంటాం కదా, అయితే ఇంటర్నెట్ ద్వారా మోసాలు చేస్తే వాళ్ళు పట్టుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే వాళ్ళ ఐడీస్ అన్ని కూడా ఫేక్ ఐడీస్, ఫేక్ పాస్వర్డ్స్ పెట్టేసుకుంటారు కదా, వాళ్ళని పట్టుకోవడం కష్టంగా ఉందట. క్రూక్ అంటే తప్పు చేసిన వాడిని, ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ పర్సన్ ని, మోసగాడిని ఏమంటామంటే క్రూక్ అంటాం మనం. ఇదిగోండి, ఇక దాదాపు ఈ ట్రాప్ అనే వర్డ్ మన కోసం మళ్ళీ వచ్చింది. మనందరికీ కూడా ఈ వర్డ్ బాగా తెలిసిన వర్డే. ట్రాప్ అంటే ఏంటి అంటే, ఎవరినైనా కూడా మనం చీట్ చేయడాన్ని ఏమంటామంటే మనం ట్రాప్ అంటాం. ఇదిగోండి ట్రాప్ అంటాం. మెన్ ఆఫ్ ఆల్ ఏజెస్, ఇదిగోండి ఆల్ ఏజెస్, అన్ని వయస్కులు ఉన్నారు ఇందులో. టీనేజర్స్ నుంచి కొంచెం వయసులో పెద్దవాళ్ళు కూడా, సెక్సాజినేరియన్స్ అంటే వయసులో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఫేస్డ్ ఎక్స్టార్షన్, చూసారా, ఎక్స్టార్షన్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ గానే చెప్పచ్చు. EXTOR TION, ఎక్స్టార్షన్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్టార్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టార్షన్? ఎక్స్టార్షన్ అంటే డబ్బు పరంగా మోసపోతే, వాళ్ళు మోసపోతుందని ఏమంటామంటే ఎక్స్టార్షన్ అంటాం. ఇంటికి ఎందుకు మోసపోయారు అంటే స్లీజీ చాట్స్, కొంతమంది స్లీజీ, SLEAZY, స్లీజీ అంటే ఏంటి అంటే ఎటువంటి ఎథికల్ వాల్యూస్ లేని, ఎటువంటి నీతి న్యాయం లేని, మోరల్ వాల్యూస్ లేని అంటాం. అంటే అర్థం పర్థం లేని, లేకపోతే అవసరం లేని, స్లీజీ అంటాం ఫ్రెండ్స్, స్లీజీ అంటాం. అలాగే ఫేక్ ప్రొఫైల్స్, చాలా మంది ఫేక్ ప్రొఫైల్స్, అంటే ఫేక్ అంటే నేను చెప్పక్కలే, మీకు తెలుసు, విచ్ ఈస్ నాట్ రియల్. ఫేక్ అంటే మీకు తెలుసు, విచ్ ఈస్ నాట్ రియల్ అన్న విషయాన్ని మనం యూజ్ చేస్తాం. ఇదే ఆర్టికల్ మనం కానీ చూసినట్టయితే, సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ద సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ సైబరాబాద్ alone registered 82 cases in which people from all age groups were blackmailed and duped by fraudsters. చూసారా, వాళ్ళని మోసం చేసేసారు, మోసం చేసి నమ్మించేసి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేశారు, డూప్ చేస్తారు వాళ్ళంటే వాళ్ళని వెరీ విధంగా చేశారు. ఫ్రాడ్స్టర్స్ అంటాం. పెద్ద పెద్ద ఫ్రాడ్స్ ని మనం ఫ్రాడ్స్టర్ గా పిలవచ్చు. భారీ ఎత్తున మోసాలు చేస్తే వాళ్ళని మనం ఫ్రాడ్స్టర్ అంటాం మనం, ఓకేనా. ఇదే ఆర్టికల్ ఒకసారి మన సెకండ్ కాలం లో ఏమైనా వర్డ్స్ ఉన్నాయేమో కానీ చూసినట్టయితే, ఇదిగోండి, ఈ ఎక్స్టార్టెడ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. ఎవరినైనా మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు కాచేస్తే ఎక్స్టార్షన్ అంటాను దాన్ని. ఇక స్విండిల్డ్ అన్నారు. ఏమన్నారు? స్విండిల్డ్, SWINDLED, స్విండిల్డ్. స్విండిల్డ్ అంటే కూడా చీట్ మనీ అమ్మ. అంటే మనీ పరంగా ఎటువంటి మోసానికైనా నువ్వు పాల్గొంటే, పాలు పంచుకుంటే దాన్ని స్విండిల్డ్ అంటాం. అంటే చీట్ ఎస్పెషల్లీ టు గెట్ మనీ అనమాట. డబ్బుని కాచేసే ఉద్దేశంతో మనం ఎవరినైనా కానీ మోసం చేసినట్టయితే దాన్ని ఏమంటామంటే మనం స్విండిల్డ్ అంటాం ఫ్రెండ్స్, ఓకేనా. దాదాపుగా మనకి ఇందులో మిగిలిన వర్డ్స్ ఏమి కూడా కొత్త వర్డ్స్ ఏమి కాదని చెప్పొచ్చు. దాదాపు అన్ని వర్డ్స్ కూడా తెలిసిన వర్డ్స్ ఏట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ రాశారు, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది, చూడండి. ద రైజ్ ఇన్ కేసెస్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ద పాండమిక్. అంటే పాండమిక్ లో డబ్బు లేక కష్టాల్లో ఉన్న వాళ్ళు ఇంకా డబ్బు కోసం ఏం చేయాలో అర్థం కాక ఈ మార్గాన్ని ఎంచుకున్నారట. ఈ మార్గాన్ని ఎంచుకున్నారు అని చెప్పడాన్ని ఏమంటామంటే అట్రిబ్యూటెడ్ అంటాం. ద రైజ్ ఇన్ కేసెస్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు అంటాము. ద రైజ్ ఇన్ కేసెస్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు అంటాం. అట్రిబ్యూటెడ్ టు అంటే ఏంటమ్మా అంటే దానికి కారణమైంది అంటాం. ద రైజ్ ఇన్ కేసెస్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు అంటాం. ఏమంటాం? అట్రిబ్యూటెడ్ టు అంటే దానికి ఇది కారణమైంది అంటాం. ఇదిగోండి, ఎక్స్టార్షన్ అనే వర్డ్ మన కోసం మళ్ళీ రానే వచ్చింది. ఎక్స్టార్షన్ అంటే ఏంటంటే డబ్బుని కాచేయడం. ఇక మోడస్ ఆపరెండి అంటే ఏంటి? మోడస్ ఆపరెండి అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, పేపర్ లో రెగ్యులర్ గా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని చేసే విధానం ఉంటుంది కదా, అంటే ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఏ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్. అలా మనం చేసే పనిని ఎలా చేస్తామో చెప్పడాన్ని ఏమంటాం అంటే మనం మోడస్ ఆపరెండి అంటాం. అంటే మనం ఏదైనా పనిని ఎలా చేస్తామో చెప్పడాన్ని ఏమంటామంటే మనం మోడస్ ఆపరెండి అంటాం. అంటే ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఏంటమ్మా మై డియర్ ఫ్రెండ్స్, ఏంటమ్మా? ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ని మనం ఏమంటామంటే మోడస్ ఆపరెండి అంటాం.
ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఏమంటాం మనం? మోడస్ ఆపరెండి అంటాం. ఎక్స్టార్షన్ అనే పదం ఇందాక నుంచి చాలాసార్లు వచ్చింది కాబట్టి నేను మీకు చాలా బాగా గుర్తుపెట్టుకోవడానికి ఒక పదాన్ని చెప్తాను. దోపిడీ అంటాం, అయిపోయింది. ఓకేనా? దోపిడీ అంటే ఇంక నేను చెప్పక్కర్లే కదా, మీకు బాగా తెలుసు. ఇక అన్సస్పెక్టింగ్ యంగ్ ఉమెన్ అన్నారు. అంటే ఏం లేదు నాన్న, చూడడానికి ఎటువంటి అనుమానము రాదు కానీ వాళ్ళే మనని మోసం చేస్తారు. సస్పెక్ట్ అంటే అనుమానం. అఫ్ కోర్స్ మీకు తెలిస్తే ఉండొచ్చు, అయినా కూడా చెప్తున్నాను. మళ్ళీ చెప్పాను కదా, ఈ వీడియో చూసే వారిలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు కూడా ఉంటారు. నేను అందరికీ అర్థమయ్యేలాగే చెప్పాలి కదా. సో అన్సస్పెక్టింగ్, సస్పెక్టింగ్ అంటే ఏంటంటే అనుమానం అమ్మ. సస్పెక్టింగ్ అంటే ఏంటంటే అనుమానం. ఇక థ్రెటన్, థ్రెటన్ అంటే బెదిరిస్తారు. థ్రెటన్ అంటే బెదిరిస్తారు. ఉదాహరణకి వాళ్ళతో మాట్లాడిన వీడియో కాల్స్ కానీ, ఆడియో కాల్స్ కానీ, ఆడియో రికార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసేసుకుని వాళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరం ఉంటుందో అవన్నీ కూడా మేము బయట పెట్టేస్తాము, మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకున్నవన్నీ కూడా నేను పబ్లిక్ చేసేస్తాను, అలాగే నేక్డ్ వీడియోస్ కూడా కొన్ని మా దగ్గర ఉన్నాయి, వాటిని కూడా నేను బట్టబయలు చేసేస్తాను. ఇలా భయపెట్టడాన్ని ఏమంటామంటే థ్రెటన్స్ అంటాం. ఇదిగోండి నేక్డ్ వీడియోస్, ఇలా వాళ్ళతో మాట్లాడుకున్న కొన్ని ఇంటర్నెట్ చాటింగ్స్ ఉంటాయి. ఇలా వాళ్ళని భయపెట్టి మనీనే ట్రాన్స్ఫర్ చేయాలి. 2,000 నుంచి 20,000 దాకా కూడా వాళ్ళు డిమాండ్ చేసేస్తున్నారట. సో భయపెట్టాన్ని ఏమంటామంటే ఫ్రెండ్స్ మనం థ్రెటన్ అంటాం. భయపెట్టాన్ని థ్రెటన్ అంటాము. ఇదిగోండి క్రుక్ అనే వర్డ్ మన కోసం మళ్ళీ రానే వచ్చింది. క్రుక్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, మోసగాడిని ఏమంటామంటే మనం క్రుక్ అంటాం. ట్రేసింగ్ అంటే ఏంటంటే ఆ దొంగలు ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేయడాన్ని, ఐడెంటిఫై చేయడాన్ని, ఆ దొంగలు ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేయడాన్ని, ఐడెంటిఫై చేయడాన్ని ఏమంటామంటే మనం ట్రేసింగ్ అంటాం ఫ్రెండ్స్. ఆ ట్రేసింగ్ అంటే ఏంటంటే ఆ దొంగలు ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేయడాన్ని, ఐడెంటిఫై చేయడాన్ని ట్రేసింగ్ అంటాము. ఫ్రెండ్స్ మరి ఈవేళ మనం డిసెంబర్ 6th కి సంబంధించి చాలా వొకాబులరీ చెప్పుకోవడం జరిగింది. ముఖ్యమైన వొకాబులరీ చెప్పాను నేను మీకు. ముఖ్యమైన వొకాబులరీ అంటే ఏంటో చెప్పనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా తరచుగా వచ్చే వొకాబులరీని నేను మీ అందరి కోసం చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాను. మరి ఎప్పటిలాగే మీకు తెలిసిన ఏం చేయబోతున్నాను, స్పీడ్ గా వాటిని రివైజ్ చేయబోతున్నాను. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తారా? నేను ఎప్పటిదాకా చెప్పిన ప్రతి వర్డ్ ని కూడా నేను రాసే ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యమైన వర్డ్స్ నేను మరింతగా రాస్తాను. మోడస్ ఆపరెండి అంటే ఏంటో చెప్పాను. మోడస్ ఆపరెండి అంటే ఏంటమ్మా? మనం ఒక పని ఎలా చేస్తామో చేసే పద్ధతిని ఏమంటామంటే మోడస్ ఆపరెండి అంటాం. ఏమంటాం? మోడస్ ఆపరెండి అంటాం. అంతేకాకుండా స్విండిల్డ్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. ఏంటమ్మా? స్విండిల్డ్ అంటాము. స్విండిల్డ్ అంటే మనీని మనం కాచేయడం, దోపిడీ చేయడం కూడా అనుకోవచ్చు. ఇక ఫ్రాడ్స్టర్ అనే వర్డ్ వచ్చింది. ఫ్రాడ్స్టర్ అంటే పచ్చి మోసగాడు అంటాం. అలాగే మనం ఎవరినైనా కూడా మోసం చేస్తే డూప్డ్ అంటాం. ఎవరినైనా కూడా మోసం చేస్తే ఏంటంటే డూప్డ్ అంటాం ఫ్రెండ్స్, డూప్డ్ అంటాం. ఇక స్లీజీ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్లీజీ? స్లీజీ అంటే విలువలు లేని అంటాం అమ్మా. విలువలు లేని, నీతి న్యాయం లేని స్లీజీ అంటాం. ఇక చాలా సార్లు మనకి ఈ పదం అయితే రిపీట్ అవుతూనే వచ్చింది. ఎక్స్టార్షన్ అనే వర్డ్ వచ్చింది ఫ్రెండ్స్. ఏంటి? ఎక్స్టార్షన్. ఎక్స్టార్షన్ అంటే డబ్బును కాజేయడం, దోపిడీ అంటాం. ఇక వాళ్ళ వలలో మనం పడకూడదు అని చెప్తాం. వలని ఏమంటాం అని చెప్పకపోయినా మీకు తెలుసు. ఇక ఇటువంటి ఇంటర్నెట్ మోసాలలో అన్ని వయసు వారు ఇటువంటి మోసాల్లో పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు మీరిన వారు కూడా. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పడానికి కూడా చిన్న వాళ్ళు అంటే టీనేజర్స్, యంగ్స్టర్స్ అంటాం. మరి పెద్దవారిని ఏమంటామంటే సెక్సాజినేరియన్స్ అంటాం. పెద్దవారిని ఏమంటామంటే సెక్సాజినేరియన్స్ అంటాం. ఓకేనా? పెద్దవారిని ఏమంటామంటే ఫ్రెండ్స్ సెక్సాజినేరియన్స్ అంటాం. చూడండి మీకోసం నేను ఆ వర్డ్ ని క్లియర్ గా రాసే ప్రయత్నం చేస్తున్నాను. సెక్సాజినేరియన్, NARIAN, సెక్సాజినేరియన్ అనే వర్డ్ తో మనం దీన్ని చక్కగా పిలుస్తాం. అంతేకాకుండా హెయిల్ అనే పదాన్ని నేను పరిచయం చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారో చెప్పడాన్ని ఏమంటామంటే హెయిల్ అంటాం. ఒక చోట ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ జరిగింది, కార్ని గుద్దేస్తుంది అని చెప్పాను. ఆ ప్రాసెస్ లో రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పడానికి ఘాస్లీ రోడ్స్ అనే పదాన్ని వాళ్ళు పరిచయం చేశారు. ఘాస్లీ రోడ్స్ అన్నారు. ఆ వెహికల్ గుద్దడాన్ని కొలైడ్ అనే వర్డ్ ని నేను మీకు చెప్పాను. కొంతమందికి దెబ్బలు తగలడాన్ని ఏమంటామంటే సక్కంబ్ అనే వర్డ్ ని మనం చెప్తాం. అంటే దెబ్బలు తినాల్సి వచ్చింది, తప్పలేదు వాళ్ళకి అంటాము. అలాగే సస్టైన్ అంటాం, భరించాల్సి వచ్చింది అంటాం, సస్టైన్ అంటాం. అయితే దెబ్బలు కొంచెం గట్టి దెబ్బలు తగిలాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే గ్రీవియస్ ఇంజురీస్ అంటాం. గుర్తుందా? GRIE చూసారా? GRIEVOUS ఏంటమ్మా? గ్రీవియస్ ఇంజురీస్ అంటాం మనం. గ్రీవియస్ ఇంజురీస్ అంటాం మనం. ఇక ఇంజెక్షన్స్ ఎవరికైతే పడాలో ఈ కరోనా వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ ని, ఆ ఇంజెక్షన్స్ చెప్పడానికి మనం ఏమంటాం? జాబ్స్ అంటాం. ఇంజెక్షన్స్ గురించి మాట్లాడేప్పుడు జాబ్ అంటాం. యుద్ధం చేయడాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? కాంబాట్ అంటాం. యుద్ధం చేయడాన్ని ఏమంటాము? కాంబాట్ అంటాం. కేసులు బాగా పెరుగుతున్నాయని చెప్పే ఉద్దేశంలో భాగంగా స్పైక్ అనే వర్డ్ మనం 4 సార్లు చూసాం. స్పైక్ అనే వర్డ్ అంటే పెరిగేయి. స్పైక్ లాంటి వర్డ్ మరొక వర్డ్ కూడా మనం పరిచయం చేసుకోవడం జరిగింది. అదే సర్జ్ అనే వర్డ్ ని చూసాం. గుర్తుందా? సర్జ్ అనే వర్డ్ ని కూడా మనం అక్కడే
చూడడం జరిగింది. ఇక ఆనకట్ట వేయడము, అడ్డుకట్ట వేయడాన్ని బారింగ్ అంటాం. గుర్తుందా? బారింగ్ అంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే కేసులు పెరిగితే విదేశాల నుంచి వచ్చే వాళ్ళని ఆపాల్సిన అవసరం ఉండొచ్చు, లేదంటే వాళ్ళని తీసుకున్నా కూడా ఐసోలేషన్ లో పెట్టాలి. ఇక ఎవరైతే ఉన్నదానికి వ్యతిరేకంగా పోరాడతారో ఇన్సర్జెంట్స్ అంటాం, ఫైట్ చేస్తారు. రివోల్టర్స్ అంటాం కదా, ఎవరైతే రివోల్ట్ అవుతారో. ఇక నమ్మశక్యంగా ఉంది అని చెప్పడానికి ఒక మంచి వర్డ్ ని మీకు పరిచయం చేశాను, క్రెడిబుల్ అన్నాను. ఇక వాండలైజ్ అంటే నాశనం చేయడం, ముఖ్యంగా మన వాహనాలను నిప్పు పెట్టి కానీ తగలపెట్టి కానీ కాల్చేస్తే వాండలైజ్ అంటాం. వాండలైజ్ అంటే డిస్ట్రాయ్ చేయడం. కత్తులు కట్టార్లు అని చెప్పినప్పుడు నేను మీకు ఒక మంచి పదాన్ని చెప్పాను, గుర్తుందా? మెచీటీస్ అనే వర్డ్ ని నేను మీకోసం పరిచయం చేశాను. మెచీటీస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కత్తులు కటార్లు అంటాం. మెచీటీస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కత్తులు కటార్లు అంటాం. అంతేకాకుండా ఆశ్చర్యపోయారు లేదంటే కంగారు పడిపోయారు అని చెప్పడానికి అలార్ముడ్ అనే వర్డ్ ని నేను మీకు పరిచయం చేశాను. ఆశ్చర్యపోయారు అని చెప్పడానికి అలార్ముడ్ అనే వర్డ్ ని నేను మీకు పరిచయం చేశాను. అంతేకాకుండా జరగబోతున్నా రాబోతున్నా అని చెప్పడానికి ఎన్సూయింగ్ అనే వర్డ్ ని కూడా మీకోసం నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు లేదంటే తప్పిదం అంటే అనుకోకుండా బాధ్యత రాహిత్యం ఏమంటామంటే బాచ్డ్ అంటాం. BOTCHED బాచ్డ్ అంటాం. బాచ్డ్ అంటే కేర్లెస్లీ అంటాం. ఆరి అనే వర్డ్ వచ్చింది, AWRY. ఆరి అంటే నాట్ నార్మల్ అంటాం, అవుట్ ఆఫ్ కంట్రోల్, చంద్రమందర అయిపోయింది అంటాం కదా. ఇంకానే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఇంతకంటే చెప్పినా కూడా గుర్తుపెట్టుకోవడం కష్టము, రాసుకోవడం కూడా కష్టమే. మీ అందరికీ తెలుసు, శ్యామ్ సార్ ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎన్ని ఎక్కువ పదాలు చదివేమన్నది కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని చదివేమో, గుర్తు పెట్టుకునేలాగా ఎలా చదివేము అన్నదే ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా రోజుకి 50 చదివేమా 100 చదివేమని కాదు, 30 చదవండి, 25 చదవండి, 20 పదాలే చదవండి, గుర్తు పెట్టుకునేలాగా చదవండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ క్లాస్ లోనే 1కి 10 సార్లు వర్డ్స్ ని రిపీట్ చేశాను. ఇవాళ చెప్పిన వర్డ్స్ మళ్ళీ నెక్స్ట్ వొకాబులరీ క్లాస్ లో కనిపించాయి అనుకోండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. అలా ఒక 1 మంత్ అయ్యేటప్పటికి ఏమవుతుంది తెలుసా? పదాల మీద మనకు ఒక పరిచయం వచ్చేస్తుంది, అలవాటు అయిపోతుంది. వెంటనే గుర్తుండవమ్మ, ముందు పరిచయం అవుతాయి, అలవాటు అవుతాయి, అలా గుర్తుంటాయి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మై డియర్ ఫ్రెండ్స్, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు టీచ్ యూ టుడేస్ December 6th హిందూ న్యూస్ పేపర్ వొకాబులరీ ఇన్ ఎ వెరీ 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 క్లియర్ మేనర్. స్లోగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఫాస్ట్ గా చెప్పలేక కాదు, కానీ చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి, అందరికీ అర్థం అవ్వాలి. ఓకేనా? అందరూ కూడా ఒక్క మాట మాత్రం వినండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను పదే పదే చెప్తున్నాను, మామూలుగా ఈ వీడియో చూడకూడదు. మామూలుగా క్లాస్ వింటున్నట్టు కాకుండా ఒక వొకాబులరీ బుక్ దగ్గర పెట్టుకోవడం, పెన్ను పేపర్ పెట్టుకోవడం, నేను ఎక్కడ మీకు కొత్త పదాన్ని రాసినా వెంటనే వీడియో పాజ్ చేసుకోవడం, చక్కగా రాసుకోవడం. అలా కానీ చక్కగా మీరు రాసుకుంటే ఈ యొక్క వొకాబులరీ మీద మనకు ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. వొకాబులరీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంగ్లీష్ ని చాలా ఈజీగా ఫీల్ అవుతారు, ఎగ్జామ్స్ లో కూడా స్కోర్ ని చక్కగా సంపాదించుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ టుడేస్ సెషన్ is useful and interesting. I'll meet you in my next vocabulary class. Keep working. Remember friends, vocabulary is strength. All the best friends. Signing off, your Sham sir. Good luck.